పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగును కాక అని ఆమెతో చెప్పెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము అచేతనమైన విశ్వాసము. ప్రియులారా, చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే, రక్తస్రావము గల స్త్రీ విశ్వాసానికి, బెతెస్దా కోనేరు వద్ద ఉన్న కుంటివాని విశ్వాసానికి మధ్య గొప్ప తేడా కనబడుతుంది. ఇద్దరూ స్వస్థపడాలని తీవ్రముగా ఆశించారు. కోనేరులోకి వెళ్ళడానికి ఎవరూ సహాయం చేయలేదు గనుక నిరీక్షణ లేదని బెతెస్దా వద్ద ఉన్న వ్యక్తి భావించాడు. అతనికి విశ్వాసం ఉంది, కానీ అది మరొకరి సాయంపై ఆధారపడే అచేతన విశ్వాసము. అయితే చేరుకుని దేవుని స్వస్థతను పొందే చురుకైన విశ్వాసము ఈ స్త్రీకి ఉంది. అక్కడ అతడు కూర్చుని ఎదురు చూస్తుండగా ఆమె క్రియను చూపింది. ఇద్దరూ స్వస్థపడ్డారు, కానీ పెద్ద వ్యత్యాసం ఉంది. ప్రియులారా, ఆమె విశ్వాసము ఆమెను పూర్తిగా బాగు చేసిందని యేసయ్య చెప్పారు. ఇది అద్భుతమైన మాట. యేసు విశ్వాసము కాదు గాని ఆమె విశ్వాసమే అద్భుతాన్ని కలుగు చేసింది. ఈ స్త్రీ విశ్వాసము చురుకైనది కనుక యేసు శారీరకంగా లేనప్పుడు కూడా ఆమె పొందుకోగలదు. అయితే స్వంతంగా అద్భుతాన్ని కలుగు చేసే విశ్వాసం అతనికి లేదు. అతడు అచేతనంగా ఉన్నాడు. నమ్మాలని అతన్ని ప్రోత్సహించి, లేచి నీ పరుపెత్తుకుని నడువుము అని యేసయ్య చెప్పారు. ఒకవేళ అతడు విశ్వాసంతో స్పందించకపోతే యేసు మాటను పాటించడానికి మరొకరు సహాయం చేయవలసి వచ్చేది. ప్రియులరా, చురుకైన విశ్వాసము ఉత్సాహంతో నిండి ఉంటుంది. అది స్పందించేలా అతన్ని బలవంతం చేస్తుంది. అచేతన విశ్వాసం ఇతరుల ప్రోత్సాహంతో మాత్రమే స్పందిస్తుంది. చురుకైన విశ్వాసము గల విశ్వాసి దేవుని మీద ఆధారపడతాడు. అచేతన విశ్వాసము గల విశ్వాసి ఇతర విశ్వాసుల విశ్వాసము, ప్రోత్సాహము మీద ఆధారపడతాడు. ప్రియమైన వారలారా, మొదటి వ్యక్తి దేవుని వాగ్దానాన్ని తృణీకరించడు, కానీ రెండవ వ్యక్తి సులువుగా నిరుత్సాహంతో క్రీస్తులో తమకు చెందిన దాన్ని వదిలేయగలడు. ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండటానికి నీవిష్టపడుతున్నావు? ఈ ఇద్దరు వ్యక్తులు నిరీక్షణ లేని పరిస్థితుల్లో ఉన్నారు, కానీ వారు పూర్తిగా వేర్వేరు స్పందనలను చూపారు. నీ విశ్వాసము అచేతనమైనది కాకుండా చురుకైనదిగా ఉండేలా ఈరోజే నీ విశ్వాసం పురుకొల్పబడాలని ఎంచుకోండి. ప్రార్థించండి. చురుకైన విశ్వాసము కలిగిన వారముగా మనం ఉందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరొక నూతన దినమును మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పనిచేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడై ఉండండి నాయన. వారికి కావలసిన జ్ఞానమును ఇవ్వండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించండి.
నాయన సార్వత్రిక సంఘాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. నేటి దినాన పుట్టినరోజు మరియు పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించండి ప్రభువా. నాయన ఆంధ్ర ఎవాంజలిక్ లూథరన్ సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. దీవించి ఆశీర్వదించండి నాయన. నీ కృపల్లో చక్కగా నాయన దాన్ని నడవడానికి సహాయం చేయండి. మీరే తోడై ఉండండి. నీ సేవా పరిచర్యకు మీ ద్వారా ఏర్పాటు చేయబడిన ప్రతి సేవకుని కూడా మీరు ఆశీర్వదించి నీ పరిచర్యలో బలముగా మీరు వాడుకునమని ఏదైనా దీవెనలతో నింపండి నాయన. రక్షణ మారు మనస్సులైన వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. మారు మనస్సును అనుగ్రహించండి. దూర దేశాలలో దూర ప్రాంతాలలో ఉంటున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తము నుంచి ఆశీర్వదించుమని దినదీవెనలతో నింపమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.